నిన్నటి వరకు అగ్గి మీద గుగ్గిలంలా ఉన్న టీఆర్ఎస్ బీజేపీ మధ్య మైత్రి ఏర్పడింది. కేంద్రంతో ఘర్షణ వాతావరణం నష్టమని భావించిన తెలంగాణ సర్కార్ స్నేహంతో ముందుకు వెళ్లాలని నిర్ణయించింది. ఇప్పటికే ప్రధాని మోదీ దగ్గర సీఎం కేసీఆర్ పరపతి పెరిగిందని భావిస్తున్నారు టీఆర్ఎస్ నేతలు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన భారీ పథకాలకు కేంద్రం సాయం తప్పనిసరి అని భావించిన కేసీఆర్ తరచూ మోదీతో భేటీ అవుతున్నారు. దీనిలో భాగంగానే ఆదివారం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతున్నారు సీఎం కేసీఆర్. సార్వత్రిక ఎన్నికలకు ముందు నువ్వా నేనా అన్నట్లుగా ఉన్న టీఆర్ఎస్ బీజేపీలు ఇప్పుడు దోస్తు మేరా దోస్త్ అంటున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలు నెరవేరాలంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని టార్గెట్ చేయకూడదనే నిర్ణయానికి వచ్చింది గులాబీ దళం. కొద్ది రోజులుగా సఖ్యత పాటిస్తున్న టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు విమర్శలు పక్కన పెట్టి కేంద్రంతో కలిసిమెలిసి ముందుకు పెడుతున్నారు. 12 మంది ఎంపీలున్న టీఆర్ఎస్ కేంద్రం చేసే చట్టాలు పథకాలను వ్యతిరేకించకుండా నిర్ణయాత్మకమైన సలహాలు ఇవ్వాలని నిర్ణయించుకుంది. కొద్ది రోజులుగా ప్రధాని మోదీతో సన్నిహితంగా ఉంటున్నారు సీఎం కేసీఆర్. ముఖ్యమంత్రుల సమావేశాల్లో కేసీఆర్ ఇచ్చిన సలహాలపై ప్రశంసలు గుప్పించారు మోదీ. ఇటు కేసీఆర్ కూడా మోదీ ప్రధానిగా ఉండటం రాష్ట్రాలకు అదృష్టమని వ్యాఖ్యానించారు. స్వైన్ ఫ్లూ విషయంలోనూ మోదీ స్పందనకు కృతజ్ఞతలు చెప్పారు ముఖ్యమంత్రి. మరోవైపు ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం కూడా కేంద్ర మంత్రి ఉమాభారతితో చేయించాలని నిర్ణయించింది తెలంగాణ ప్రభుత్వం. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ పథకాలన్నీ కేంద్ర విధానాలకు అనుగుణంగా రూపొందించాలని నిర్ణయించారు ముఖ్యమంత్రి. అలానే ఇన్నాళ్లుగా పట్టించుకుని మోదీ డ్రీమ్ ప్రాజెక్ట్ స్వచ్ఛ భారత్ ను కూడా నెలకు 2 రోజులు అన్ని ప్రాంతాల్లో నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు కేసీఆర్. దీనిలో భాగంగానే ఆదివారం ఢిల్లీ వెళ్లి ప్రధాని మోదీతో ప్రత్యేకంగా భేటీ అవుతారు సీఎం కేసీఆర్. ఈ భేటీతో ఇద్దరి మధ్య మైత్రి మరింత పెరుగుతుందని ఆశిస్తున్నారు పార్టీ శ్రేణులు. చాలా ఖర్చుతో కూడుకున్న పథకాలను ప్రవేశపెట్టిన తెలంగాణ ప్రభుత్వం వాటికి కేంద్రం సహకారం అవసరమని భావిస్తోంది. కరెంటు సమస్యలు తీరాలన్నా, నీటి ప్రాజెక్టులు పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలన్నా ఢిల్లీ పెద్దల అనుమతులు తప్పనిసరి. అందుకే శత్రుత్వం కన్నా స్నేహం మేలనే రూట్లో ముందుకు పెడుతోంది తెలంగాణ సర్కార్.